థ్యాంక్ యూ గిరి, బాయ్. విమలా, మళ్ళీ ఎప్పుడు మనం కలుసుకోవడం? రేపు కాలేజీలో కలుసుకుంటాంగా. కాలేజీ మాట సరిలే, రేపు కూడా మనం గార్డెన్ లో ఇలాగే కలుసుకోవాలి. ఈ దేవి గారి దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వస్తావా మరి? మా అత్తయ్య ఊరి నుంచి వస్తే నేను రాలేను. అయితే నేను బతుకుంటాను లేదా నీకు? చాచా, ఇవేం మాటలు? తప్పకుండా వస్తాలే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అత్తయ్య, ఎవరా అబ్బాయి? అతని కారులో ఎందుకు వచ్చావు? అతను నా క్లాస్మేట్ అత్తయ్య. తన కారులో డ్రాప్ చేస్తానంటే సరే అన్నాను. సిగ్గు లేకుండా పరాయి మగాడితో తిరుగుతావా? చెప్పు, ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి జరుగుతుంది? చెప్పు. నేనే పాపం ఎరుగను అత్తయ్య, నేనే పాపం ఎరుగను. విమల అబద్ధం చెప్పదని నా నమ్మకం. నిజంగా అతను ఆమె క్లాస్మేట్ అయి ఉంటాడు. ఈ క్లాస్మేట్ వేషాలు ఒక వంక. కారులో పక్కన కూర్చుని షికాలు మొదలు పెట్టిన తర్వాత అది ఎంతవరకు పోతుందో మీకేం తెలుసు? చూడండి సీతాదేవి గారు, గోరంత విషయాలు కొండంతలు చేసి మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఎరుగున్న ఒక స్నేహితుడు డ్రాప్ చేస్తానంటే అతను కారులో ఎక్కి రావడం తప్ప? అర్థం లేని ఆంక్షలన్నీ పెట్టి అడుగడుగునా అనుమానిస్తూ అమానుషంగా అవమానిస్తూ ఉంటే ఎంత మంచి పిల్లైనా సరే ఎప్పుడో ఒకసారి దారి తప్పుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చాలించండి, మీరు నాకేం చెప్పక్కర్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది. మా కుటుంబ వ్యవహారాల్లో మీరు కలుగు చేసుకోవడం మంచిది కాదు. వాళ్ళని ఎలా పెంచాలో ఎలా దారిలో పెట్టాలో నాకు తెలుసు. లక్ష్మి, లక్ష్మి అమ్మగారు, విమలకి ఈ రోజున భోజనం పెట్టొద్దు, పచ్చి మంచాలు కూడా ఇవ్వద్దు. జాగ్రత్త, దిస్ ఈస్ ది లాస్ట్ వార్నింగ్. ఏడవకమ్మా. బేబీ, బేబీ. చాలా థ్యాంక్స్ మాస్టర్ గారు. మీ మంచితనాన్ని ఇన్నాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. టేక్ ఇట్ ఈజీ బేబీ, టేక్ ఇట్ ఈజీ. మాస్టరు, చిన్నక్కయ్యకి ఎవరికి అవి? చిన్నక్కయ్యకి పెడతామని. ఎంత పొగరే నీకు! నా మాట కాదని దొంగతనంగా తీసుకెళ్తావా? దొంగతనంగా తీసుకెళ్తావా? పసిపిల్లలంత దెబ్బలు కొడతా. కొట్టాలా తన్నాలా? నా మాట కాదని విమలకి చపాతీ తీసుకెళ్తుందా? దీనికి కూడా నా మీద ఎంత నిర్లక్ష్యం మీకు తెలీదు. ఖర్చు కాకపోతే ప్రేమ ఎట్లా కలుగుతుంది? నీ వంటి హృదయం లేని కిరాతకురాలు ఎవరైనా ప్రేమించారు? మీరు నన్ను కిరాతకురాలంటారా? నేను హృదయం లేని కిరాతకురాలనా? అవును, అవును. మీకు హృదయం లేదు, మంచితనం లేదు. అమాయకులైన పిల్లల్ని దారుణంగా హింసించి నానా బాధలు పెడుతున్నారు. ఇటువంటి నికృష్ట పనులు చేసేవాళ్ళని కిరాతకులు కాక మరేమంటారు? మీరిక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోయింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనుషులను ఎప్పటికైనా దగ్గరకు చేర్చేది ప్రేమ ఒక్కటి మాత్రమే. మాస్టర్, మాస్టర్, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారండి. నన్ను కిరాతకురాలన్నారు. ఎందుకని? మీకు కూడా నేను అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. అవునులేండి, నన్ను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఈ రోజు విమల్ని నిర్మల్ని కొట్టానంటే వాళ్ళ మీద ద్వేషం ఉండి కాదు, వాళ్ళని హింసించాలని కాదండి. వాళ్ళని నా ప్రాణ సమానంగా ప్రేమిస్తున్నాను. నాతో రక్తం పంచుకుని పుట్టిన నా తమ్ముడు పిల్లలండి వాళ్ళు. వాళ్ళకంటే నాకు దగ్గర వాళ్ళు ఎవరున్నారు? అందుకనే వాళ్ళు చెడు మార్గంలో పడుతూ ఉంటే నేను చూడలేకపోయాను. ఒక్కసారి ఈ వంశంలో జరిగిన అనర్థం మళ్ళీ జరగకూడదనే నేనంత కటువుగా ప్రవర్తిస్తుంటాను. అనర్థమా? అవును.
చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా మా అక్క నేను పెరిగా. నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేకపోయేది. చెల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేది. ఒకే పందిట్లు ఇద్దరం కలిసి పెళ్లిళ్ళు చేసుకోవాలని మురిసిపోయేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు వల పన్ని ఆమె హృదయం దోచుకున్నాడు. పాపం ఆ అమాయకురాలు వాణ్ణి పూర్తిగా నమ్మింది. ఆమె సర్వస్వం దోచుకుని ఆ దుర్మార్గుడు మోసగించిపోయాడు. చివరికి కళంకినిగా బ్రతకలేక, వంశగౌరవం మంట కలపలేక ఆమె ప్రాణత్యాగం చేసుకుంది. ఆ మగవాడి పశుత్వానికి మా అక్క బలైపోయింది. మళ్ళీ అదే చరిత్ర నా కుటుంబంలో నా కళ్ళ ఎదుట ప్రారంభమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగకూడదు. జరగడానికి వీల్లేదు. సీతాదేవి, మీ హృదయంలో ఇంత దావానన రగులుతుందని నాకు తెలియదు. మీ అక్కగారికి జరిగిన అన్యాయం కూడా నాకు తెలియదు. ఏదో ఆవేశంలో మాట్లాడాను, క్షమించండి. అంత మాట అనకండి. ఈ నిజం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీరు ఆత్మీయులు కనుక మీతో చెప్పాను. చిత్తం. చూడండి, రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు కూడా నాతో రావాలి. హైదరాబాద్? చెప్పానుగా మా తమ్ముడు ఆస్తి గురించి దావా ఉందని. చిత్తం. మీరు కూడా వస్తే కొంచెం ప్లేయర్లతో మాట్లాడడానికి సహాయంగా ఉంటుంది. కానీ ఏమిటి చెప్పండి. చిత్తం. నాకు వేరే పని ఉంది. నేను రేపే బయలుదేరి వెళ్ళి మీరు వచ్చేసరికి హైదరాబాద్ చేరుకుంటాను. ఓ అలాగే. చిత్తం. హలో మధు. హలో విజయ. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి. ఏ ఊరు? మా ఊరు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? రమ్మంటావా? విజయ. మధు, ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నారు? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకనేనా ప్రతిసారి కనిపించి మాయమవుతున్నారు? అదేమిటి విజయ అలాగంటావు? నువ్వెప్పుడు తలుచుకుంటే నేను అప్పుడే ప్రత్యక్షమవుతుంటాను. నువ్వే మనస్ఫూర్తిగా తలుచుకోలేదన్నమాట. చాలండి. పోనీ ఈ మాటైనా చెప్పండి. ఏ మాట? ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ కా? మేము వస్తున్నాం. మేము అంటే? అదే మా అత్తయ్య నేను కోర్టు పని మీద వస్తున్నాం. కలుసుకుంటారా? తప్పకుండా. ఎక్కడా? నువ్వెక్కడుంటే అక్కడ. జహాతుం వహాహం. మధు.